ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ మాట్లాడుతూ మాజీ మంత్రి సత్యవతిపై విమర్శలు గుప్పించారు. యూరియా ఇవన్నీ కేంద్రాన్ని వదిలి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలని ప్రశ్నించారు. మహబూబాబాద్ జిల్లా రైతాంగానికి యూరియా సక్రమంగా అందించడం కోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్న అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. సత్యవతి రాథోడ్ గారిని నేను సూటిగా 4 ప్రశ్నలు అడుగుతున్నా. మొదటిది, మీరు గుండాదిమ్మడుగులో మీరు వ్యవసాయం చేస్తూ ఉన్నారా? మీ పేరు మీద ఎన్ని ఎకరాలు పట్టాలు ఉన్నాయి? మరి మీకు అగ్రికల్చర్ శాఖ వారు మీకు 10 బస్తాలు ఎందుకు ఇచ్చిర్రు? మీరు వారిని రిక్వెస్ట్ చేస్తే ఇచ్చిన తర్వాత మళ్ళీ ప్రజల ముందు లైన్లో నిలబడ్డట్టు 10 బస్తాలు తీసుకున్న తర్వాత కూడా లైన్లో నిలబడ్డట్టు మీకు ఒకటే బస్తా ఇచ్చినట్టు మీరు అబద్ధం చెప్పడం మీ స్థాయికి ఇది భావ్యమేనా? అదేవిధంగా ఒకటే 2 గంటలు నిలబడితే ఒకటే ఇచ్చారని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం, ఇది మహానటి సావిత్రి గారి తర్వాత సత్యవతి రాథోడ్ గారే అని చెప్పేసి డోర్నకల్ ప్రజలు అనుకునే విధంగా మీ స్థాదాంతం మరి సృష్టించకండి. దానివల్ల ప్రజలకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. కానీ తప్పకుండా మీ పార్టీ చేసే, మీ నాయకులు చేసే డ్రామాలు ప్రజలు కూడా తెలుసుకుంటారు. రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్తారు.